మేలు జరుగుతుందని మాదిగ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరుగుల మోషే అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో శుక్రవారం కొత్తకోటంలో మోషే ఆధ్వర్యంలో దళితులు సంబరాలు చేసుకున్నారు. బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సందడి చేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు మోషే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లె కుమార్, చలికే గోవింద్, అరుగుల కొండబాబు, మాణిక్యం, కాపారపు ఎస్ బాబు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम, वर्दलाले मंदकृष्ण मादिग नायकत्व, वर्दलाले मंदकृष्ण मादिग नायकत्व, जोहार डॉक्टर बाबू जगजीवन राम, जय मादिगा, 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 जय मादिगा। और दलाले मादिगा उपकुल ऐक्यత ఎంఆర్పిఎస్ నాయకులు ఆరుగుల మోసే గారికి, అలాగే కొండబాబు గారికి, కుమార్ గారికి, అలాగే గోవింద్ గారికి, కొత్తకొట్టం గ్రామం మాది కులస్తుల అందరి తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా మరొకసారి మా వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మనం అందరం సాధించిన ఆ విషయాన్ని బట్టి, ఎంతటి ఘన విజయాన్ని బట్టి మనం అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకోవడానికి దీనికి కారకులైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి కూడా అందరూ ఒకసారి మన కరతాల ధ్వనులతో ఒకసారి చప్పట్లు కొడదాము. ఈ కార్యక్రమానికి ఇలా మన అందరికీ, మన పేటకి తెలియాలి, మన మాదిగ కులస్తులకు అందరికీ తెలియాలని ఎన్నో ఇబ్బందులైనా పొద్దుటి నుండి కూడా ఎంతో బిజీగా ఉన్నా సరే కానీ వారి పనులు మానేసుకొని మనందరికీ కార్యక్రమం కోసం తెలియాలి, ఇలాగా మా మాదిగ బిడ్డలకు అందరికీ ఈ విషయం తెలియాలి, అందరూ జాగ్రత్తగా కుటుంబాలని, పిల్లల్ని చైతన్యం చేయాలనేసి ఇప్పుడు చెప్పినటువంటి పెద్దలందరికీ మరొకసారి కొత్తకొట్టం ఎస్సీ కాలనీ తరపున మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎంతటి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, మరి 30 సంవత్సరాల నుంచి మన కృష్ణమాధవ అన్నగారు పోరాటంలో, మరి ఇలాంటి పోరాటం కాదు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలు, కేసులు, కొంతమంది ప్రాణత్యాగాలు ఎన్నో జరిగాయి. అన్నీ విరమించుకొని ఆ కష్టాలు ఎదిరించి, ఆ బాధలను ఎదిరించి ఆయన మన కొరకు వర్గీకరణ జరిగేంత వరకు కానీ నా పోరాటం ఆగదని చెప్పి ఆయన 30 సంవత్సరాల నుంచి ఆయన మన మాదిగ కొరకు ఆయన కష్టపడి వర్గీకరణ సాధిస్తేనే కానీ నేను అంతవరకు, ఎంత కాలమైనా నా చనిపోయేంత వరకు కూడా, వర్గీకరణ జరిగేంత వరకు కూడా నేను నా పోరాటం ఆగదని చెప్పి ఆయన ముందుకు నడిపించి, మరి మన మాదిగ జాతి గురించి ఆయన ఎన్నో, మన మాదిగ వర్గీకరణే కాకుండా మరి చిన్నపిల్లలకి గుండె జబ్బుల దగ్గర నుంచి, అలాగే ఆకలి కేకల పోరయాత్ర దగ్గర నుంచి, పెన్షన్లు పెరిగిందంటే కృష్ణమాదిగ గారు, ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కృష్ణమాదిగ గారు, అలాగే ఆకలి కేకల పోరయాత్రలో ప్రతి ఒక్కడికి ఇంటికి కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇచ్చారంటే కృష్ణమాదిగ గారు, అలాగే పేదలకి సంబంధించినటువంటి ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్నగారు ఉండి ప్రతి మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, డివిజన్ నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన మాదిగ బిడ్డలందరూ కలిసి ప్రతి కులానికి, అంటే ఒకే కులం అని కాకుండా మన రాష్ట్రం, మన ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి కూడా ఆయన ఒక నాయకుడిగా మన ముందుండి అనేక మందికి సహకరించినటువంటి గొప్ప మహానాయకుడు మన కృష్ణమాదిగ గారు. ఒకసారి అన్నగారికి మన సపోర్ట్ పెడదాం. అలాంటి నాయకుడు ఆయన ఒకటే చెప్పాడు, నేను వర్గీకరణ జరిగేంత వరకు, నా ప్రాణం పోయినా, నన్ను ఎంతమంది చంపినా, నన్ను జైలుకి పంపించినా, నన్ను ఏం చేసినా నేను మాత్రం వర్గీకరణ జరిగేంత వరకు నేను వదలనని చెప్పి ఈ 30 సంవత్సరాలు కూడా ఆయన కష్టపడి చాలా, మరి మన కొరకే ఆయన చాలా సాధించే వరకు కూడా ముందుకు నడిపించినటువంటి మన కృష్ణమాదిగ గారు. అలాగే గతంలో 2004లో వర్గీకరణ చంద్రబాబు నాయుడు
చేసిన తర్వాత కనీసం ఒక 20-30 వేల ఉద్యోగాలు వచ్చిన తర్వాత మన మాల సోదరులు దాన్ని జడ్జిమెంట్ కోర్టులో ఆపారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ 20 సంవత్సరాల నుంచి మరలా ఈ పోరాటం చేందుకు కూడా మన మాదిగలందరూ కూడా వినాలని ఉద్యోగం వచ్చిందంటే ఒక ఎస్సీ కేటగిరీకి ఉండేది. అలా కాకుండా ఈరోజు 69 కులాలకు కూడా అందరికీ అంటే ఒకే కులానికి కాకుండా గతంలో అయితే ఒకే కులం ఎస్సీ కులం అంటే వాళ్ళకే ఉద్యోగం ఉండేది. ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే వర్గీకరణ తీర్పు ఇచ్చిందో 29 రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేసుకోమని ముఖ్యమంత్రులు చేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కనుక 7 జడ్జీలు ఈ తీర్పులో మంచి తీర్పు ఇచ్చి ఇది వర్గీకరణ చేయొచ్చు, మీకు పర్వాలేదు, మీరు చేసుకోండి, వర్గీకరణ జరగాలి, ప్రతి ఒక్కరికి అనగారినటువంటి ప్రతి కుటుంబాలు కూడా అందరికీ వర్గీకరణ ద్వారాగానే వాళ్ళు బాగుపడాలి, విద్య, వైద్య, ఆరోగ్యము, ఉద్యోగాలు కావాలి అంటే వర్గీకరణ జరగాలని చెప్పేసి అన్నగారు చెప్పిన మాటను సుప్రీంకోర్టులో విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఈ విషయం గురించి ఈ కొట్టం గ్రామంలో బాబు జగజీవనరావు గారికి దండేసుకోవడానికి మీ అందరికీ విషయాన్ని తెలియచేయడానికి మన మధ్యలో అన్నగారు తుమ్మలపల్లి కుమార్ గారు మన పాకిరేపేట అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు వారు బాబు ఈయన తుమ్మలపల్లి కుమార్ గారు, అలాగే పాకిరేపేట నియోజకవర్గ అధ్యక్షుడు సలికే దండ్ల అలాగే బాబు సలికే పాకిరేపేట నియోజకవర్గ అధ్యక్షుడు సలికే గోవింద్ గారు, అలాగే తమ్ముడు మా ఆరుగోల కొండబాబు, మా తమ్ముడు కూడా ఎంఆర్పిఎస్ డివిజనల్ ఇన్ఛార్జి. మేమందరం కలిసి కస్టమర్ వర్గంలో ఏ వర్గం అయినప్పటికీ వర్గీకరణ అనే విజయంతోనే మేము ముందుకు నడుస్తూ ఉన్నాము. కాబట్టి మేమందరం కూడా ఉదయం అనేక గ్రామాలు వెళ్ళి ఈ వర్గీకరణ జరిగిందని ప్రతి గ్రామాలకు వెళ్ళి మేము బాబు జగజీవనరావు దండేస్తూ ఈ విషయాన్ని పిల్లలకి అందరూ మన వర్గీయుల విషయాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది. గుంటపల్లి వెళ్ళాము, తర్వాత అర్టకోట, అలాగే మరలా పాకిరేపేట చిత్రమండి ఏట దగ్గర కూడా బీజేపీ నాయకుల్ని, తెలుగుదేశం నాయకుల్ని, అందరి నాయకుల్ని పిలిపించి అద్భుతంగా వాళ్ళకి సన్మానం చేసి మాకు వర్గీకరణ జరిగింది, మేమందరం బాగుపడుతున్నాం, ఇంక మాకు అడ్డు లేదు, దేవుడు మాకు మంచి ఫలాన్ని ఇచ్చాడు, కాబట్టి మేము ఈ విషయాన్ని మీ అందరికీ తెలిస్తేస్తానని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ వస్తూ ఈరోజు ఈ రాత్రి అయినా సరే రాత్రి అనగా మేమందరం కలిసి ఎంత టైం అయినా కొట్టాలి, ఈ విషయాన్ని మన మాదిగబిడ్డలకు చెప్పాలి. వర్గీకరణ జరిగింది, పిల్లలందరూ చదువుకోవాలి, చదువుకుంటే అందరికి ఉద్యోగాలు వస్తాయి, విద్య అన్ని విషయాల్లో మనం బాగుపడతాం. అక్కడ ప్రధానమంత్రి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి వర్గీకరణ తీర్పిచ్చిందో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొట్టి మన మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా వర్గీకరణ విషయంలో మనం వాళ్ళు చేసినటువంటి దానికి మన కృతజ్ఞత చెప్పుకుంటూ వారు కూడా ఒకసారి మన సపోర్ట్ కొడదాం. మాదిగా ఉపకులాల్లో ఉన్నటువంటి ఒక ఎస్సీ అంటే ఒక కులమే కాదు, మన 60 కులాలు ఉన్నాయని ఈ దేశానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. వద్దల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత, వద్దల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత. వద్దల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత, వద్దల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత. जोहार डॉक्टर बाबू जगजीवनराव, जोहार डॉक्टर बाबू जगजीवनराव. वर्दल्लाले मंदकृष्ण मादिग नायकत्व, वर्दल्लाले मंदकृष्ण मादिग नायकत्व. जोहार डॉक्टर बाबू जगजीवनराव. जय मादिगा, 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 जय मादिगा. वर्दल्लाले मादिग उपकुलाల ఐక్యత. 20 మంది యువకులతో ఈదుమూడి గ్రామం అనే గ్రామంలో ఎంఆర్పిఎస్ సంఘంగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా ఏర్పడి ఈరోజు ఒక దేశ ప్రధానినే
మన మాదిగ సభకు తీసుకొచ్చినటువంటి ఘనత మరి మందకృష్ణ గారికి దక్కుతుంది. అదేవిధంగా మరి వారు ఇచ్చినటువంటి అన్ని సంఘాలు మనకి వర్గీకరణ చేయాలి, ఒక కులమే లబ్ధి పొందుతుంది, 59 కులాలు అన్యాయం అయిపోతున్నాయి, వీళ్ళు వర్గీకరణ చేస్తేనే కానీ కేటగిరీషన్లో వీళ్ళకి న్యాయం జరగదని చెప్పి ఎంతోమంది రాజకీయ నాయకులు మరి అలాగే విద్యావంతులు శాస్త్రవేత్తలు మరి వీళ్ళందరూ కూడా మరి చెప్పినా సరే మరి వర్గీకరణ విషయం 30 సంవత్సరాల దాకా వెళ్ళింది. అందరూ కూడా మరి మందకృష్ణ మాదిగా మరి కృష్ణ మాది గారు వెంట ఉండి మరి రేపు రానున్న రోజుల్లో ఈరోజు కోర్టు మరి ఆ రోజు 2004లో వేసినటువంటి తీర్పును మరి ఆ తప్పు ఆ రోజు రద్దు చేసినటువంటిది తప్పు. మరి కులాల విభజనలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి 7 మరి ధర్మాసనం జడ్జిలతో ఈరోజు మరి తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో 6 మనకి మరి వర్గీకరణ అవసరం అని చెప్పి వారందరూ కూడా తీర్పునిచ్చారు. మరి దాన్ని ఎంతగానో మనం స్వాగతిస్తున్నాం. అయితే మన రానున్న రోజుల్లో మరి మన పిల్లలందరినీ చైతన్యవంతులుగా విద్యావంతులుగా మరి ప్రతి రంగంలో కూడా మాదిగ బిడ్డలు ఉండాలి, ప్రతి ఉద్యోగంలో కూడా మాదిగ బిడ్డలు ఉండాలని చెప్పి మరి ఎంతగానో పోరాడుతున్నారు. కాబట్టి మనం ప్రతి పిల్లల్ని కూడా చదివించడానికి మనం ఎక్కువగా మరి ఆసక్తి చూపించాలని మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి కృష్ణమాదిగ గారు ఇచ్చిన పిలుపుకు మరి మనందరం కూడా ఈ యొక్క రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి ఏ రాష్ట్రంలోనైనా సరే ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడానికి మరి వర్గీకరణ చేయడానికి కూడా ఆల్రెడీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి హామీ ఇచ్చి ఉన్నారు. మరి వర్గీకరణ మరి త్వరలోనే మరి చేయబోతున్నారు. కాబట్టి మరి తీర్పుని కలిసాము, మరి రాష్ట్రాల ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. కాబట్టి మరి మనందరం కూడా కృష్ణమాదిగ గారి పిలుపుల మేరకు మనందరం నడుచుకోవాలని మరీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఎన్నో బాధలు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో సంఘంలో ఒక సంఘం పెట్టాలంటే ఒక 20 మందితో స్టార్ట్ చేసిన సంఘం మరి అందరికీ అనుకూలంగా ఉండదు. కొన్ని సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు కొంతమందికి చెప్పకుండానే తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో మరి మందకృష్ణ మాదిగ అలాగే ఇలాగని చెప్పి సంఘం నుంచి పక్కకి వెళ్ళి మరి చాలామంది మరి అనేక ఆయన మీద నిందలేశారు. మరి అది ఏం దృష్టిలో పెట్టుకోకండి. సంఘంలో పనిచేస్తున్నటువంటి వారిని మరి జిల్లా నాయకులు ఏమనివ్వండి, మరి నియోజకవర్గ నాయకులు ఏమనివ్వండి, వాళ్ళు చేసే పనిని పైన గుర్తింటున్నారని తెలుసుకొని ఈ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు తప్పించడం, లేకపోతే నియోజకవర్గ స్థాయి నుంచి మండల నాయకులు తప్పించడం అనేక ఒడిదుడులు జరిగాయి. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకే అన్నదమ్ములకే సరైన మరి ఉండలేదు ఈ రోజుల్లో. అలాంటిది ఇంత సంఘాన్ని నడిపించుకొచ్చినటువంటి మందకృష్ణ గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. అదేవిధంగా మరి ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ మనకి వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే మరి కోర్టు తీర్పు మరి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినటువంటి ఆయనకి మరి మనందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పి మరీ తెలియజేసుకుంటున్నాం. అదే మరి ఇంత కార్యక్రమం జరిగిందంటే మరి అది మాదిగల విజయంగా, మాదిగ ఉపకులాల విజయంగా మరి అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి సపోర్ట్ చేసినట్టు వారు అందరూ కూడా ఈరోజు ధైర్యంగా మీడియా ముందు వాళ్ళకి వర్గీకరణ చేయడం న్యాయమైందని చెప్పడం కూడా వారందరూ కూడా ఎంతోమంది ఈ వర్గీకరణ విషయంలో ధర్నాలు చేసేటప్పుడు కొంతమంది బిడ్డలు చనిపోయారు, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది అనేక ఒత్తిళ్ళకి లోనయ్యి మరి ఎందుకు పనికిరాని వారుగా తయారయ్యే చాలామంది ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అనేక మంది పోరాటాలు ఏది ఏమైనప్పటికీ వర్గీకరణ విజయం ఫలాలు రానున్న రోజుల్లో మనందరికీ అందబోతున్నాయి. మరి ఈ తరుణంలో కృష్ణమాదిగ గారి మాట మరి ఎవరంటే కాదు, ఎవరంటే రాని నచ్చిన వ్యక్తి చెప్పని, నచ్చని వ్యక్తి చెప్పని, మీకు ఎవరు చెప్పినా కృష్ణమాదిగ గారి పిలుపు వినగానే మరి ఎక్కడ మీటింగ్ ఉందన్నా, ఎక్కడ కార్యక్రమం ఉందన్నా అందరూ హాజరవ్వాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.